Hello everyone, welcome to RK Study Point. Today we are going to discuss about direct and indirect speech regarding SSC CGL. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ దీనికే ఇంకో పేరు ఉంటుంది. జనరల్గా మనం రిపోర్టెడ్ స్పీచ్ అని పిలుస్తూ ఉంటాం. సో రిపోర్టెడ్ స్పీచ్ అన్న డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అన్న ఒకటే. సో వాట్ ఈస్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్? సో వీటికి షార్ట్ ఫామ్లో చెప్పాలంటే డైరెక్ట్ స్పీచ్ అంటే ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్. కింద ఎగ్జాంపుల్ తీసుకుంటే హీ సెడ్ ఐ ఆమ్ హ్యాపీ అంటే డైరెక్ట్గా మనకేం చెప్పారు, ఐ ఆమ్ హ్యాపీ అంటే హీ సెడ్ ఐ ఆమ్ హ్యాపీ, ఇతను నేను హ్యాపీగా ఉన్నాను అని చెప్పాడు. ఇండైరెక్ట్ స్పీచ్ అంటే రిపోర్ట్ చేయడం, పైన చెప్పిన స్పీచ్ని రిపోర్ట్ చేయడం ఇండైరెక్ట్ స్పీచ్ అనమాట. పైన ఏం చెప్పాడు, అతను హ్యాపీగా ఉన్నాడని చెప్పాడు. సో అది ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పేటప్పుడు దాన్ని రిపోర్ట్ చేస్తాం పైన చెప్పిన సెంటెన్స్ని. సో హీ సెడ్ దట్ హీ వాస్ హ్యాపీ. తర్వాత రూల్స్ మాట్లాడినప్పుడు మీకు అర్థమవుతుంది. జస్ట్ మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ కోసం ఇది చెప్తున్నాను. హీ సెడ్ ఐ ఆమ్ హ్యాపీ, అతను హ్యాపీగా ఉన్నాడని చెప్పాడు. కానీ దీన్ని రిపోర్టింగ్ చేసేటప్పుడు మనం హీ సెడ్ దట్ హీ వాస్ హ్యాపీ, అతను హ్యాపీగా ఉన్నాడని మనం చెప్తున్నాం. ఇంకా జనరల్గా చెప్పాలంటే డైరెక్ట్ అంటే తెలుగులో దగ్గరగా ఉంటుంది. ఏదైనా మనకు ఒక సెంటెన్స్ విన్నప్పుడు కానీ ఏదైనా స్పీచ్ చెప్పినప్పుడు కానీ మనకు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. అదే ఇండైరెక్ట్ అయితే కొంచెం దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో అది ఒక సింపుల్ డిఫరెన్స్ అనమాట. మళ్ళీ డైరెక్ట్ స్పీచ్ వచ్చి జనరల్గా ఎక్కడ వాడతారంటే స్టోరీస్, డైలాగ్స్, ఇంకా న్యూస్, లేదా ఏదైనా కొటేషన్ చెప్పేటప్పుడు కోట్స్, ఇంటర్వ్యూ. సో వీటిలో అంతా డైరెక్ట్ స్పీచ్ వాడతారు. ఇండైరెక్ట్ ఎక్కడంటే ఫార్మల్ రైటింగ్, ఎప్పుడైనా లెటర్ రైటింగ్ కానీ ఎస్ఏ రైటింగ్ కానీ ఉంటాయి కదా. ప్లస్ ఇంకా రిపోర్ట్స్, ఏదైనా రిపోర్ట్ సబ్మిట్ చేయడం. సో ఇలాంటప్పుడు మనము ఇండైరెక్ట్ వాడుతూ ఉంటాం. అలాగే ఇక్కడ హీ సెడ్, దీన్ని మనం ఏమంటామంటే రిపోర్టింగ్ సెంటెన్స్ అంటాం. ఓకేనా? హీ సెడ్ అనేది రిపోర్టింగ్ సెంటెన్స్. ఐ ఆమ్ హ్యాపీ, దీన్ని యాక్చువల్ సెంటెన్స్ అంటాం. యాక్చువల్ సెంటెన్స్. ఓకేనా? జనరల్గా డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్కి కన్వర్ట్ చేసేటప్పుడు మనం కనెక్ట్ చేయాలి. ఈ కొటేషన్ మార్క్స్ తీసేసి మనం కనెక్ట్ చేస్తాం. జనరల్గా ఏదైనా 2 వర్డ్స్ కానీ 2 సెంటెన్స్ కానీ కనెక్ట్ అవ్వాలంటే మనము కంజంక్షన్ వాడతాం. సో ఇక్కడ ఆ కంజంక్షన్ దట్ అన్నమాట. ఓకేనా? సో ఇది జస్ట్ ఒక మీ ఇంట్రొడక్షన్ కోసం. జనరల్గా డైరెక్ట్ టు ఇండైరెక్ట్ అయ్యేటప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి. టెన్స్, టైము, ఇవి చేంజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? ప్రొనౌన్స్ ఇవి చేంజ్ అవుతాయి. సో ఫస్ట్ ఒకవేళ మనకు డైరెక్ట్ స్పీచ్ కానీ ప్రజెంట్ టెన్స్లో అంటే ఇండైరెక్ట్ స్పీచ్
లో ఏం వాడాలి? సో, ఈ టేబుల్ గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఎగ్జామ్‌లో గూడా. సో, ఇక్కడ V1 ఉంటే మనం పాస్ట్‌లో చెప్తాం ఇండైరెక్ట్ స్పీచ్. ఓకేనా? యామ్ ఈజ్ ఒకవేళ మనకు డైరెక్ట్ స్పీచ్‌లో యామ్ ఈజ్ ఉంటే ఇండైరెక్ట్‌లో వజ్ అవుతది. ఇక్కడ ఆర్ ఉంటే ఇక్కడ వెర్ అవుతది. హ్యావ్, హ్యాజ్ ఉంటే హ్యాడ్ అవుతది. డూ, డస్ ఉంటే డిడ్ అవుతది. సో, ఇలా విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మైట్, వుడ్. సో, ఇదొచ్చి డైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్‌లో ఇలా అవుతది. ఒకవేళ డైరెక్ట్‌లోనే పాస్ట్ టెన్స్ ఇచ్చేసాడు V2. V1 ఇస్తే V2 చేస్తాం. యామ్ ఈజ్ వస్తే వజ్ రాస్తాం. ఒకవేళ డైరెక్ట్‌గా V2 ఇచ్చారనుకోండి, అప్పుడు ఇండైరెక్ట్‌లో హ్యాడ్ ప్లస్ V3 వాడాలి. అదే డైరెక్ట్ స్పీచ్‌లో వజ్ ఉంటే హ్యాడ్ బీన్, వర్ ఉంటే హ్యాడ్ బీన్. ఇవి మోడల్ వర్బ్స్. ఇవి చేంజ్ అవ్వవనమాట. వుడ్, షుడ్, కుడ్, మైట్. ఓకేనా? ఇవి ఒకవేళ డైరెక్ట్ స్పీచ్‌లో ఇచ్చాడంటే నో చేంజ్. అలానే రాస్తామనమాట. నెక్స్ట్ ప్రొనౌన్ చేంజ్. సో, ఇందాక ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ ఏమైంది హీ అయింది. సో, ఐ బికమ్ హీ. ఓకేనా? డైరెక్ట్‌లో ఉన్నాయి. ఇండైరెక్ట్‌లో వచ్చేవరకు హీ అయింది. ఎందుకు? హీ సెడ్ ఐ యామ్ హ్యాపీ. అతనే చెప్పాడు అతను హ్యాపీ అని. సో, డైరెక్ట్‌గా చెప్పాడు కాబట్టి ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ స్పీకర్ అది. సో, డైరెక్ట్ స్పీచ్. అదే ఇండైరెక్ట్‌గా అంటే మనం రిపోర్ట్ చేస్తాం అతను చెప్పింది. సో, రిపోర్ట్ చేసినప్పుడు ఈ చేంజెస్ ఉంటాయి. టెన్స్, ప్రొనౌన్, టైమ్. సో, ఫస్ట్ పర్సన్ ఐ, వి ఇవి చేంజ్ అకార్డింగ్ టు సబ్జెక్ట్ అన్నమాట. ఇందాక ఏమైంది? హీ అయింది ఐ. సో, ఒక్కొక్కసారి షీ కూడా అవ్వచ్చు. ఓకేనా? డిపెండింగ్ అపాన్ సబ్జెక్ట్. అలాగే యూ కూడా అంతే. యూ ఆల్సో చేంజ్ అవుతది. చేంజ్ అకార్డింగ్ టు ద లిజనర్ ఆర్ ఆబ్జెక్ట్. థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్ ఇవి ఉంటే నో చేంజ్. ఫస్ట్ పర్సన్‌లో వి ఇంకా మీ, అస్, మై, అవర్. సో, ఇలా ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ రామ్ సెడ్ ఐ యామ్ హంగ్రీ. సో, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ స్పీచ్ ఎప్పుడు కొటేషన్ మార్క్స్‌లోనే ఉంటది. ఇండైరెక్ట్ స్పీచ్‌లో ఇదేమవుతది? సో, కొటేషన్ మార్క్స్ తీసేస్తే మనకు 2 వర్డ్స్ గాని, 2 సెంటెన్సెస్ గాని కనెక్ట్ చేయని కంజంక్షన్ వాడాలి. ఆ కంజంక్షన్ పేరే దట్. రామ్ సెడ్ దట్ హి వాస్ హంగ్రీ. సో, ఇక్కడ మీరు గమనిస్తే ఐ అనేది హి అయింది. యామ్ అనేది వజ్ అయింది. సో, ప్రీవియస్ దాంట్లో మీరు గమనిస్తే ఇక్కడ మనం చూసాం. యామ్ ఈజ్ వచ్చిందంటే డైరెక్ట్‌లో, ఇండైరెక్ట్‌లో వజ్ అవుతది. ఎందుకంటే రిపోర్ట్ చేస్తాం గదా! వాళ్ళు చెప్పింది అది ఎప్పుడు పాస్ట్‌కెళ్తది. సేమ్ ప్రొనౌను ఇక్కడ రామ్ అనే అతను మేల్ గాబట్టి హి వచ్చింది. అదే ఫర్ ఎగ్జాంపుల్ షీ సెడ్ ఐ లైక్ కాఫీ. దీన్ని ఇండైరెక్ట్‌లో చెప్పామంటే షీ సెడ్ దట్ షీ లైక్డ్ కాఫీ. ఇక్కడ ఏమైంది? షీ అయింది. ఎందుకంటే సబ్జెక్టు షీ రిప్రజెంట్స్ ఫీమేల్ జెండర్. ఓకేనా?
సో సేమ్ యూకి ఏదైనా ఎగ్జాంపుల్, యూకి ఈ సెట్ విజయ్ యు ఆర్ స్మార్ట్, ఓకేనా. సో ఇదే రిపోర్ట్, ఈ సెట్ వచ్చినప్పుడు టోల్డ్ అవుతుంది. ఇది మళ్ళీ డిస్కస్ చేద్దాం నెక్స్ట్. సో ఎప్పుడైనా మనకు డైరెక్ట్ స్పీచ్లో సెట్ ఉంటే మనం దాన్ని టోల్డ్ రాసుకోవాలన్నమాట. ఈ టోల్డ్ విజయ్, ఈ కొటేషన్ మార్క్స్ చేసి కనెక్ట్ చేసామంటే దట్ యూ బికమ్ హీ వాజ్ స్మార్ట్, ఓకేనా. ఇక్కడ యూ ఏమైంది, హీ అయింది. యూ బికమ్ హీ, he said to Vijay he was smart. సో ఇంకా థర్డ్ పర్సన్ అయితే నో చేంజ్ అనమాట. సో దానికి ఎగ్జాంపుల్ వచ్చి she said he is playing. సో తను చెప్తుంది అతను ఆడుతున్నాడని. సో ఇది రిపోర్ట్ చేసినప్పుడు she said that he was playing, ఇక్కడ మారలేదు థర్డ్ పర్సన్, ఓకేనా. ఎందుకంటే అక్కడ నో చేంజ్, థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు మనకు చేంజ్ అవ్వదు, ఎందుకంటే అతనే ఆడుతున్నాడు, ఓకేనా. సో ఇవి కాకుండా ఇంకా మిక్స్డ్ వస్తాయన్నమాట. సో ఇక్కడ తీసుకుంటే ఎగ్జాంపుల్ హీ సెడ్ టు మీ ఐ ట్రస్ట్ యూ, ఓకేనా. ఇక్కడ ఐ వచ్చింది, యూ వచ్చింది. సో దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి కన్వర్ట్ చేసినప్పుడు హీ టోల్డ్ మీ, సెడ్ టు బికమ్ టోల్డ్, ఓకేనా. సెడ్ టు బికమ్ టోల్డ్. సో ఈ టోల్డ్ మీ, ఈ కొటేషన్ మార్క్స్ చేసి కనెక్ట్ చేస్తే టూ సెంటెన్సెస్, దట్ ఐ బికమ్ హీ ట్రస్టెడ్ మీ, ఓకేనా. సో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఒకవేళ మనం డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి మారుస్తున్నామంటే ఆల్ వర్బ్స్ షుడ్ బి సేమ్. ప్రజెంట్ ఉంటే ప్రజెంట్లో ఉండాలి, పాస్ట్ ఉంటే పాస్ట్ టెన్స్లో ఉండాలి. కానీ సో ఇది ఏమవుతుంది, రిపోర్టింగ్ సెంటెన్స్. సో కొటేషన్ మార్క్స్ ముందు ఉండేది రిపోర్టింగ్ సెంటెన్స్, కొటేషన్ మార్క్స్లో ఉండేది యాక్చువల్ సెంటెన్స్. సో ఇక్కడ సెడ్ టు అనేది రిపోర్టింగ్ వర్బ్, ఇక్కడ వచ్చి సెడ్ రిపోర్టింగ్ వర్బ్, ఇక్కడ వచ్చి సెడ్ టు అనేది రిపోర్టింగ్ వర్బ్, ఓకేనా. రిపోర్టింగ్ వర్బ్. సో రిపోర్టింగ్ వర్బ్ అనేది మనం మార్చలేం. రిపోర్టింగ్ వర్బ్ కెనాట్ బి చేంజ్డ్. సో మనం ఏం చేస్తామంటే యాక్చువల్ సెంటెన్స్ని పాస్ట్లో చెప్తాం. యాక్చువల్ సెంటెన్స్ ఆల్సో షుడ్ బి ఇన్ పాస్ట్, ఓకేనా. వర్బ్స్ అనేటివి
ఆల్ వర్బ్స్ షుడ్ బి సేమ్. గుర్తుపెట్టుకోండి, మనం రిపోర్టింగ్ వర్బ్ మార్చలేం కాబట్టి యాక్చువల్ సెంటెన్స్ని రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్లో ఉంటుంది కాబట్టి పాస్ట్లో చెప్తాం ఇండైరెక్ట్ స్పీచ్. సో ఈ రవి సెడ్ వీ విల్ హెల్ప్ యూ, రవి సెడ్ దట్ దే వుడ్ హెల్ప్ మీ. మీరు ఇది చూసారంటే ఇక్కడ విల్ ఏమైంది, వుడ్. ఓకేనా. సో ఈ టేబుల్ మీరు గుర్తుపెట్టుకుంటే ఇది, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది, ఇది ఈ 3 టేబుల్స్ మీరు గుర్తుపెట్టుకున్నారంటే మనకు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది ప్రొనౌన్ చేంజ్, నెక్స్ట్ టైం చేంజ్ ఉంది, అది కూడా చెప్తాను. రవి సెడ్ దట్ విల్ బికమ్స్ వుడ్, దే వుడ్ హెల్ప్ మీ, యూ బికమ్స్ మీ. టీచర్ సెడ్ టు మీ యు ఆర్ ఇంప్రూవింగ్. సో సెడ్ టు బికమ్ టోల్డ్, టీచర్ టోల్డ్ మీ. కొటేషన్ మార్క్స్ తీసేసి రెండు కనెక్ట్ చేస్తాం కాబట్టి దట్ కంజంక్షన్. ఐ వాజ్ ఇంప్రూవింగ్. ఓకేనా. ఎవరికి చెప్పింది, నాకే చెప్పింది. యు ఆర్ ఇంప్రూవింగ్ అంటే యూ అంటే ఎవరు ఇక్కడ, మీ. సో ఐ వాజ్ ఇంప్రూవింగ్. టైం చేంజ్. జనరల్గా డైరెక్ట్ స్పీచ్లో ఉన్న ఈ వర్డ్స్ నౌ, టుడే, టునైట్, ఎస్టర్డే, టుమారో, అగో, లాస్ట్ నైట్, ఈ వర్డ్స్ అన్నీ ఇండైరెక్ట్లో చెప్పినప్పుడు పాస్ట్ టెన్స్లో చెప్తాం కాబట్టి నౌ బికమ్స్ దెన్, టుడే బికమ్స్ దట్ డే, టునైట్ బికమ్స్ దట్ నైట్, ఎస్టర్డే అంటే ద ప్రీవియస్ డే, ఇది కరెక్టే. ద డే బిఫోర్, ఇది కరెక్టే. ఎగ్జామ్లో ఏదైనా ఉండొచ్చు, ద ప్రీవియస్ డే అని ఆప్షన్లో కనిపించినా కరెక్టే, ద డే బిఫోర్ అని కనిపించినా కరెక్టే. అలాగే టుమారో అంటే ద నెక్స్ట్ డే, ద ఫాలోయింగ్ డే, అగో అంటే బిఫోర్, లాస్ట్ నైట్ ద ప్రీవియస్ నైట్, లాస్ట్ వీక్ ద ప్రీవియస్ వీక్, నెక్స్ట్ వీక్ అంటే ది ఫాలోయింగ్ వీక్. నెక్స్ట్ అన్నప్పుడు ఫాలోయింగ్, టుమారో అన్నప్పుడు ద నెక్స్ట్ డే. సో హియర్, దేర్, దిస్, దట్, దిస్, దోస్. సో జస్ట్ రిమెంబర్, ఊరికే ఇవి కొన్ని వర్డ్స్, జస్ట్ రిమెంబర్ దెమ్. ఇంకా మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు వస్తూ ఉంటాయి. సో ఇందాక చెప్పిన దానికి ఒక ఫ్యూ ఎగ్జాంపుల్స్. హి సెడ్ ఐ విల్ ఫినిష్ టుడే. ఇప్పుడు మనం ఆ 3 ఏవేవి, వర్బ్ పాస్ట్లో రాస్తాము, టైం చేంజ్, ప్రొనౌన్ చేంజ్. ఇక్కడ చూస్తే షీ సెడ్ ఐ విల్ ఫినిష్ టుడే. సో ఇండైరెక్ట్లీ ఏమవుతుంది, షీ సెడ్ కనెక్ట్ చేసే కోడ్ కంజంక్షన్ దట్ ఐ ఏమవుతుంది సబ్జెక్ట్ ప్రకారం. సో డిపెండ్స్ ఆన్ సబ్జెక్ట్ కాబట్టి ఐ బికమ్ షీ. సో విల్ బికమ్ వుడ్, వుడ్ ఫినిష్, టుడే బికమ్ దట్ డే. ఓకేనా. సో ఆ 3 రూల్స్ మనం అప్లై చేసాం, ఈజీగా ఆన్సర్ చేసాం. నెక్స్ట్ చూస్తే ఓకే ఇది సేమ్, టునైట్ బికమ్ దట్ నైట్. హి సెడ్ ఐ విల్ కాల్ యూ టునైట్, హి సెడ్. సో కనెక్ట్ చేసేదానికి కొటేషన్ మార్క్స్ తీసేస్తాం, దట్. ఐ బికమ్ డిపెండింగ్ ఆన్ సబ్జెక్ట్ హీ, విల్ బికమ్ వుడ్, కాల్ మీ, సో యూ బికమ్ మీ, టునైట్ బికమ్ దట్ నైట్. సో సింపుల్గా మనం రూల్స్ నేర్చుకున్నామంటే మనకి డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేది చాలా సింపుల్ అనమాట. నెక్స్ట్ షీ సెడ్ ఐ మెట్ హిమ్ ఎస్టర్డే. సో ఇక్కడ మెట్ అనేది V2. సో డైరెక్ట్ V2 వస్తే మనం ఏం వాడతాం, హ్యాడ్ ప్లస్ V3. మీకు చెప్పినట్టు హ్యాడ్ ప్లస్ V3 వాడతాం. ఓకేనా. షీ సెడ్ దట్ ఐ బికమ్ షీ, హ్యాడ్ ప్లస్ V3 అంటే మెట్కి మెట్ ప్లస్ V3, met him the previous day, yesterday become the previous day. Next same example, he said I met her 2 days ago. He said that same, he had met her 2 days ago becomes before. So ఇంకా మీరు చూసినట్టయితే లాస్ట్ నైట్ becomes the previous night,
నెక్స్ట్ దిస్ బికమ్ దట్. దిస్ అనేది దట్ అయింది ఇక్కడ. సారీ, దిస్ దిస్ బికమ్ దట్. సో ఇవి జస్ట్ మీకు అర్థమయ్యేదానికి ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్స్. షీ సెడ్ ఐ లైక్ టీ. షీ సెడ్ కంజంక్షన్ దట్. ఐ ఏమవుతుంది సబ్జెక్ట్, లైక్ V1 V2 వచ్చి లైక్డ్ టీ. రవి సెడ్ ఐ ఆమ్ ప్లేయింగ్. రవి సెడ్ దట్ హీ వాస్ ప్లేయింగ్. ఐ ఏమైంది హీ అయింది. యామ్ అనేది వజ్ అయింది. సో సింపుల్. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేది చాలా సింపుల్ అనమాట. హీ సెడ్ ఐ విల్ గో. హీ సెడ్ దట్ హీ వుడ్ గో. విల్ ఏమైంది వుడ్ అయింది. ఐ ఏమైంది హీ అయింది. సో నెక్స్ట్ డిఫరెంట్ కేసెస్. ఈ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. జస్ట్ ఏం మారదు, మనం కనెక్టర్స్, ఈ కనెక్టర్ దట్ అనే కంజంక్షన్ వాడుతూ ఉంటాం జనరల్గా. అది జస్ట్ వేరే కనెక్టర్ వాడతాం అంతే. సో జనరల్గా మనం ఏం వాడతాం, ఇది స్టేట్మెంట్స్ కాన్సెప్ట్ అనమాట. ఇది జనరల్ స్టేట్మెంట్స్, అప్పుడు దట్ అనే కంజంక్షన్ వాడతాం. ఓకేనా. హీ సెడ్ ఐ ఆమ్ టైర్డ్. హీ సెడ్ దట్ జనరల్గా ఏమవుతుంది సబ్జెక్ట్ ప్రకారం హీ అవుతుంది. యామ్ ఈజ్ వచ్చినప్పుడు పాస్ట్లో వజ్ అవుతుంది. హీ వాజ్ ట్రైడ్. ఓకేనా. ఇది జనరల్, ఇంతవరకు డిస్కషన్ ఇదే. అదే నెగిటివ్ స్టేట్మెంట్స్ అంటే నాట్ అని వచ్చిందంటే యాక్చువల్ సెంటెన్స్లో అది అలానే ఉంటుంది, అదేం మారదు. రిమైనింగ్ రూల్స్ అన్నీ అలానే ఉంటాయి. షీ సెడ్ ఐ ఆమ్ నాట్ రెడీ. ఓకేనా. షీ సెడ్ ఐ ఆమ్ నాట్ రెడీ. సో దాన్ని కన్వర్ట్ చేసినప్పుడు షీ సెడ్ కనెక్టర్ ఏంది దట్. సబ్జెక్ట్ ప్రకారం ఐ ఏమవుతుంది షీ. సో షీ. యామ్ విల్ బికమ్ వజ్. యామ్ ఇజ్ వచ్చినప్పుడు వజ్ అవుతుంది. నెగిటివ్ మారదు, నెగిటివ్ రిమైన్స్ సేమ్. ఓకేనా. సో నాట్ అక్కడే ఉంటుంది, రెడీ. అదే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. ఎస్ ఆర్ నో అంటే ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్. ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఇఫ్ కానీ వెదర్. సో ఇఫ్ వెదర్ వాడతాం. సార్ ఇఫ్ ఎప్పుడు వాడతాం, వెదర్ ఎప్పుడు వాడతాం అంటే కామన్గా ఇఫ్ వాడతాం. ఓకేనా. కానీ ఏదైనా ఫార్మల్, మోర్ ఫార్మల్గా ఉంటుందంటే వెదర్ వాడతాం. ఇంకా రైటింగ్, ఏదైనా రైటింగ్ ఫార్మాట్లో ఉంటే వెదర్ వాడతాం. ఆర్ నాట్, ఆరు నాటు, ఇది కానీ యాక్చువల్ సెంటెన్స్లో ఉంటే సో అప్పుడు కూడా మనము వెదర్ వాడతాం అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే హీ సెడ్ ఆర్ యూ కమింగ్. సో హీ సెడ్ ఆర్ యూ కమింగ్ అంటే ఏంది, నన్ను అడిగాడు క్వశ్చన్, ఎస్ఆర్ నో క్వశ్చన్. అది నువ్వు వస్తావా రావా, వస్తే వస్తాను లేదా రాను. సో ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఇఫ్ కానీ వెదర్ కానీ యూజ్ చేస్తాము. మెజారిటీ కామన్గా అయితే ఇఫ్ యూజ్ చేస్తాము. అదే ఫార్మల్లో కానీ లేదా ఈ యాక్చువల్ సెంటెన్స్లో కానీ ఆర్ నాట్ ఉంటే వీ విల్ యూజ్ వెదర్. సో హీ ఆస్క్డ్, మనం మామూలుగా ఏంటి సెడ్, రిపోర్టింగ్ వర్బ్ సెడ్డే యూజ్ చేస్తాం. కానీ సెడ్ టు ఉన్నప్పుడు టోల్డ్ యూజ్ చేస్తాం. అదే ఎస్ఆర్ నో క్వశ్చన్స్, ఈ ఇంట్రాగేటివ్ టైప్ వచ్చినప్పుడు మనం కనెక్టర్గా ఆస్క్డ్. అతను ఏం అడిగాడు, హీ సెడ్ ఆర్ యూ కమింగ్ అంటే నన్ను అడిగాడు. సో అది రిపోర్ట్ చేసేటప్పుడు మనం ఆస్క్డ్ వాడతాం. ఈ ఆస్క్డ్ ఇఫ్ ఐ వాజ్ కమింగ్. ఆర్ ఏమైంది వజ్ అయింది. యూ. ఆర్ యూ కమింగ్ అంటే మనల్నే కదా అడుగుతున్నాడు కాబట్టి యూ బికమ్ ఐ.
ఇంకా వెదర్‌కి ఎగ్జాంపుల్ చెప్పాలంటే హి సెడ్ డిడ్ యూ ఫినిష్ ద వర్క్? సో, అతను నన్ను అడుగుతున్నాడు. నువ్వు వర్క్ ఫినిష్ చేసావా లేదా అని. సో, హి ఆస్క్డ్ వెదర్. ఇక్కడ డిడ్ అనేది V2. సో, హ్యాడ్ ప్లస్ V3 వస్తదనమాట. వెదర్ ఐ హ్యాడ్ ఫినిష్డ్ ద వర్క్. ఓకేనా? ఇంకా ఆర్ నాట్‌తో ఏదైనా చెప్దామా? ఆర్ నాట్ అంటే ఆర్ నాట్‌తో హి సెడ్ విల్ యూ కమ్ ఆర్ నాట్? సో, అతను అడుగుతున్నాడు. నువ్వు వస్తావా? రావా? అని. సో, ఇక్కడ ఆర్ నాట్ ఇది వచ్చినప్పుడు మనం వెదర్ వాడతాం. హి ఆస్క్డ్ వెదర్ ఐ వుడ్ కమ్ ఆర్ నాట్. విల్ బికమ్ వుడ్, యూ బికమ్ ఐ. ఓకేనా? సేమ్ ఇంకొక కేసు ఏది? WH క్వశ్చన్స్. ఈ WH వర్డ్స్ వచ్చినప్పుడు అది మారదు. అది అక్కడే ఉంటది. దాని ప్లేస్ మారదు. సో, షీ సెడ్ వేర్ ఆర్ యూ గోయింగ్? ఈ వర్డ్ వచ్చినప్పుడు ఇదేం మారదు. సేమ్ వర్డ్ మనం అలానే రాస్తాం. అతను అడిగాడు వేర్ ఆర్ యూ గోయింగ్? షీ తను అడిగింది. సో, అడిగిందంటే ఆస్క్డ్. షీ ఆస్క్డ్ వేర్ అది అలానే రాస్తాం. ఆర్ బికమ్ ఐ. ఆర్ కాదు, యూ బికమ్ ఐ. ఎవరిని అడిగారు? మనల్నే కదా అడిగాడు. తను నన్నే కదా అడిగింది. షీ సెడ్ వేర్ ఆర్ యూ గోయింగ్? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. సో, షీ ఆస్క్డ్ వేర్, యూ బికమ్ ఐ, ఆర్ బికమ్ వాజ్ గోయింగ్. ఓకేనా? వేర్ ఐ వాజ్ గోయింగ్. నెక్స్ట్ కమాండ్స్. కమాండ్ వచ్చినప్పుడు జనరల్‌గా కమాండ్ లేదా ఆర్డర్స్ వచ్చినప్పుడు టోల్డ్ టు వాడతాం. టోల్డ్ టు. ఓకేనా? ఎగ్జాంపుల్ హి సెడ్ ఓపెన్ ద డోర్ అంటే అది కమాండ్. మనకు కమాండ్ ఇచ్చాడు. ఏమని? డోర్ ఓపెన్ చేయని. సో, హి టోల్డ్ మీ. సెడ్ బికమ్స్ టోల్డ్ మీ టు ఓపెన్ ద డోర్. నన్ను డోర్ ఓపెన్ చేయమన్నాడు. ఆర్డర్ ఎప్పుడు? అదే ఒక టీచర్ ఏదైనా స్టూడెంట్‌కి చెప్తే సో, అప్పుడు మనం ఏం చేస్తామంటే అవి ఆర్డర్ స్టేట్మెంట్స్ అన్నమాట. ఓకేనా? అప్పుడు కూడా టోల్డ్ టు మనము యూజ్ చేస్తాం కనెక్ట్ చేసేదానికి. రిక్వెస్ట్ అనేది మాక్సిమం మనకు ప్లీజ్ అనే వర్డ్ కనిపించినప్పుడు అది రిక్వెస్ట్ కిందకి వస్తది. సో, రిక్వెస్టెడ్ టు అని చెప్పి మనం వాడతాం. షీ సెడ్ ప్లీజ్ హెల్ప్ మీ. ఈ వర్డ్ ప్లీజ్ ఇది ఇంపార్టెంట్. ప్లీజ్ అని వచ్చింది కాబట్టి జనరల్‌గా ప్లీజ్ అంటే ఏంటి? మనం ఎవరినైనా రిక్వెస్ట్ చేసుకుంటే ప్లీజ్ అని అడుగుతున్నా. ప్లీజ్. సో, షీ సెడ్ ప్లీజ్ హెల్ప్ మీ. సో, అడుగుతోంది హెల్ప్ చేయమని. రిక్వెస్ట్ చేసుకుంటుంది కాబట్టి మనము ఇక్కడ ఇది సెంటెన్స్‌ని బట్టి మీరు యూజ్ చేయాలి. కమాండ్ వస్తే టోల్డ్ టు, రిక్వెస్ట్ వస్తే ప్లీజ్ వస్తే రిక్వెస్ట్ కాబట్టి రిక్వెస్టెడ్. షీ రిక్వెస్టెడ్ ఎవరిని అడుగుతుంది? షీ సెడ్ ప్లీజ్ హెల్ప్ మీ. తననే కదా! సో, షీ రిక్వెస్టెడ్ మీ టు హెల్ప్ హర్.
అడ్వైజ్ వచ్చినప్పుడు అడ్వైజ్డ్ వాడతాం. అడ్వైజెస్ ఏవైనా అడ్వైజ్ ఇచ్చినప్పుడు స్టడీ వెల్, డూ వెల్. సో మనకు ఆ సెంటెన్స్ చదివినప్పుడే మనకు అర్థమవుతుంది అది కమాండా, రిక్వెస్టా, అడ్వైజ్ అని. సో చదువుకోమని మనకు అడ్వైజ్ ఇస్తూ ఉంటారు టీచర్స్ కానీ, బాగా చదువుకో అని పేరెంట్స్, ఒకసారి ఫ్రెండ్స్, దే విల్ అడ్వైజ్ అస్ కొంచెం చదువుకో అని. సో హీ సెడ్ స్టడీ వెల్, హీ అడ్వైజ్డ్ మీ టు స్టడీ వెల్. ఇండైరెక్ట్లో చెప్పినప్పుడు మనకే కదా అడ్వైజ్ ఇస్తున్నారు. సో హీ అడ్వైజ్డ్ మీ టు స్టడీ వెల్. ఎక్స్క్లమేషన్స్, హుర్రే, అల్లాస్. సో ఇవన్నీ ఎక్స్క్లమేషన్స్ అన్నమాట. సో ఈ ఎక్స్క్లమేషన్స్ టైప్లో వచ్చినప్పుడు కనెక్టర్ వచ్చి మనం ఎక్స్క్లైమ్డ్ అని చెప్పి వాడతాం. దీంతో ఎండ్ ఏంటంటే అపాస్ట్రఫీతో అది ఎక్స్క్లమేషన్ అని చెప్పి మనము చెప్పచ్చు. సో హీ సెడ్ వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. అతను ఏం చెప్పాడు? వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. సో ఇట్ ఈస్ ఎక్స్క్లమేషన్ కిందకు వస్తుంది కాబట్టి మనం ఏం వాడతాం? ఎక్స్క్లైమ్డ్. హీ ఎక్స్క్లైమ్డ్ దట్ ఇట్ వాస్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. సో ఇలా మనకు డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి డిపెండింగ్ అపాన్ అది ఎస్ఆర్ నో క్వశ్చనా, డబ్ల్యూహెచ్ క్వశ్చనా, కమాండా, రిక్వెస్టా, అడ్వైజా బట్టి మనం వాడుతూ పోతాం. సో సింపుల్, ఆ రూల్స్ నేర్చుకున్నామంటే సింపుల్గా అయిపోతుంది ఇండైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్. నెగటివ్ కమాండ్స్, నాట్ టు. ఎగ్జాంపుల్ తీసుకుంటే హీ సెడ్ డు నాట్ రన్, నన్ను పరిగెత్తద్దు అని చెప్పాడు. సో అది ఇండైరెక్ట్లో చెప్పినప్పుడు ఏమవుతుంది? నాట్ టు రన్. దిస్ ఇస్ ఎ నెగటివ్ కమాండ్. డు నాట్ రన్, నాట్ ఉంది కదా. సో ఇది ఏం చెప్తుంది? ఇది నెగటివ్ కమాండ్. సో దాన్ని మనం ఇండైరెక్ట్లో చెప్పినప్పుడు హీ టోల్డ్ మీ నాట్ టు రన్. యూనివర్సల్ ట్రూత్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కువ ఇస్తూ ఉంటాడు అప్పుడప్పుడు ఎస్ఎస్సి, సిజిఎల్కి. యూనివర్సల్ ట్రూత్ వచ్చినప్పుడు నో చేంజ్. ఓకేనా? ఎగ్జాంపుల్, హీ సెడ్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. దీన్ని మనం పాస్ట్లో చెప్పచ్చా? చెప్పలేం, ఎందుకంటే అవి యూనివర్సల్ ట్రూత్. అది ఎప్పుడు ప్రజెంట్లోనే ఉంటుంది. హీ సెడ్ దట్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, అంతే. జస్ట్ కనెక్టర్ యాడ్ చేస్తాం. నో టెన్స్ చేంజ్, ఎందుకంటే పాస్ట్లో ఉండదు కదా. పాస్ట్లో అంటే ఏంది? అయిపోయినట్టు. సో యూనివర్సల్ ట్రూత్ వచ్చినప్పుడు టెన్స్ చేంజ్ అవ్వదు. సో మీరు క్విక్ రివిజన్ చేసుకుంటే మామూలు స్టేట్మెంట్స్ వస్తే దట్టు వాడతాం. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ వస్తే ఇఫ్ కానీ వెదర్ కానీ వాడతాం. ఇఫ్ జనరల్గా వాడతాం, వెదర్ అనేది ఫార్మల్లో కానీ లేదు ఆర్ నాట్ వచ్చినప్పుడు వాడతాం. ఆర్డర్ అయితే టోల్ టు వాడతాం. రిక్వెస్ట్ వస్తే రిక్వెస్ట్ టు. అడ్వైజ్ అయితే అడ్వైజ్ టు. ఎక్స్క్లమేషన్ వస్తే ఎక్స్క్లైమ్డ్. డు నాట్ వస్తే నాట్ టు. యూనివర్సల్ ట్రూత్ నో చేంజ్. ఓకేనా? సో ఇది జనరల్గా మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారుస్తున్నామంటే ఫస్ట్ ఏం చేయాలి? కొటేషన్స్ తీసేస్తాం. దట్ కంజంక్షన్, జనరల్గా దట్ కానీ లేదా ఏదైనా కంజంక్షన్ వాడతాం డిపెండింగ్ అపాన్ సిచ్యువేషన్, ఆస్కుడు కానీ. సో టెన్స్ చేంజ్ చేస్తాం. సో ఆల్ వర్బ్స్ సేమ్ ఫామ్లో ఉంటాయి. ప్రొనౌన్స్ చేంజ్ చేస్తాం. ఇంకొకటి అయింది టైం చేంజ్, టైం కూడా చేంజ్ చేస్తాం. అండ్ వీ విల్ ఫార్మ్ ఇండైరెక్ట్ స్పీచ్. PYQs అండి ఇవి. ఎస్ఎస్సి, సిజిఎల్ రీసెంట్ క్వశ్చన్స్. హీ సెడ్ దట్ హీ వాస్ రీడింగ్ ఎ నావెల్ వెన్ ఐ కాల్డ్ హిమ్. ఇది ఇండైరెక్ట్, మనల్ని డైరెక్ట్ కనుక్కోమంటున్నారు. సో వాజ్ రీడింగ్ అనేది పాస్ట్ కంటిన్యూస్.
కాల్డ్ అనేది పాస్ట్. సో జనరల్‌గా వాజ్ వచ్చిందంటే మనం ఏమనుకుంటాం? డైరెక్ట్ స్పీచ్‌లో యామ్, ఈజ్ ఉందనుకుంటాం. బట్ చూద్దాం ఇక్కడ. హి సెడ్ ఐ యామ్ రీడింగ్ ఎ నావెల్. ఇది ప్రెజెంట్ టెన్స్. వెన్ యూ కాల్డ్ మీ ఇది పాస్ట్. సో ఇది ఇన్‌కరెక్ట్ ఫార్మాట్. మనకు వర్బ్స్ అన్నీ సేమ్ ఫామ్‌లో ఉండాలి. ఒక సెంటెన్స్‌లో. సో ఇది యాక్చువల్ సెంటెన్స్. సో వర్బ్ ఇది ఇక్కడ ప్రెజెంట్‌లో ఉంది. ఇది పాస్ట్‌లో ఉంది. సో ఇది రాంగు. హి సెడ్ ఐ వాస్ రీడింగ్ ఎ నావెల్. సో పాస్ట్ కంటిన్యూయస్. వెన్ యూ కాల్డ్ మీ పాస్ట్. సో ఇది అయ్యే ఛాన్స్ ఉంది. హి సెడ్ ఐ రెడ్ ఎ నావెల్. ఇది పాస్ట్. వెన్ యూ వేర్ కాలింగ్ మీ. సో మళ్ళీ ఇక్కడ కంటిన్యూస్ వచ్చింది. రాంగ్ స్టేజ్. హి సెడ్ ఐ హ్యాడ్ బీన్ రీడింగ్. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్‌లో ఉంది. సో ఇది కూడా రాంగ్ యూసేజ్. సో ఆన్సర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. హి సెడ్ ఐ వాస్ రీడింగ్ ఎ నావెల్. ఇది పాస్ట్ కంటిన్యూస్‌లో ఉంది. వెన్ యూ కాల్డ్ మీ పాస్ట్. He said, I was reading a novel when you called me. He said, I am going to the park. So, with istam, connector, that పెడతాం. I, subject he కాబట్టి I, he అవుతుంది. am is వచ్చినప్పుడు was అవుతుంది. సో ఇక్కడ ఈజ్ ఉంది. తప్పు. I ఉంది. ఇది తప్పు. He said that he, I ప్లస్లో he, that ఉంది. am ప్లస్లో was ఉంది. Going to the park, ఛాన్స్ ఉంది. Said that he went. So ఇది రాంగ్. He is the right answer. He said that he was going to the park. The teacher said the earth revolves around the sun. Universal truth. So no tense change. The earth revolved. Tense change అయింది. Earth had revolved. ఈ tense change అయింది. The earth revolves around the sun. No change in the tense. ఇది ఛాన్స్ ఉంది. The teacher said that the earth is revolving. So no tense change ఉన్నది. ఇది ఒకటే. No tense change for universal truths. Sarah said Tom plays football well. He, she, it, any name. No change in pronoun. Play, played, past లో played ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఈ తప్పు, ఈ తప్పు. సో డైరెక్ట్గా బి, సి తప్పు. ఇక్కడ హ్యాడ్ వస్తుంది డైరెక్ట్గా పాస్ట్లో ఉంటే. సో ఇది పాస్ట్ కాదు కాబట్టి ఏ కూడా తప్పు. సారా సెడ్ దట్ టామ్ ప్లేడ్ ఫుట్బాల్ వెల్. సో అలా ఎలిమినేట్ చేయొచ్చు. ఎగ్జామ్లో మనకు ఆప్షన్ ఎలిమినేట్ మెథడ్లోనే మ్యాక్సిమం ట్రై చేయాలి. షీ సెడ్ ఐ ఆమ్ లర్నింగ్ ఫ్రెంచ్. కనెక్టర్ దట్ ఐ వచ్చి షీ అవుతుంది. యామ్ వజ్. దట్ టు షీ వజ్ ఉండాలి. దట్ టు షీ వజ్. దట్ టు షీ ఈజ్. దట్ టు షీ హ్యాజ్. దట్ టు షీ విల్. సో ఇలా జస్ట్ ఎలిమినేట్ చేసేస్తే ఈ మూడు తప్పు. డైరెక్ట్గా ఆన్సర్ ఏ పెట్టేస్తాం ఎగ్జామ్లో. షీ సెడ్ దట్ షీ వాస్ లర్నింగ్ ఫ్రెంచ్. Thank you.